అందరికీ నమస్కారం. మరి మొన్న రాత్రి జరిగినటువంటి ద్రాక్షారామ మార్కెట్ ఘటన ఏదైతే ఉందో, మరి ఆ రాత్రి నుండి నిన్న సాయంకాలం వరకు రాష్ట్ర మంత్రివర్యులు మరి అక్కడే ఉండి ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో బాధిత కుటుంబాలకి భరోసానిచ్చే విధంగా మరి వారు ఏదైతే దాదాపుగా మార్కెట్లో దగ్ధమైనటువంటి నష్టం దాదాపుగా 2-3 కోట్లు ఉన్నట్టు అంచనా వేశారు. మరి ఏదైతే ఆ కుటుంబాలను ఏ విధంగా ఆదుకోవాలని చెప్పి నిన్నటి వరకు కూడా మంత్రి గారు అక్కడే ఉండి అధికారులని యంత్రాంగాన్ని మరి రప్పించి ఈ యొక్క పునర్నిర్మాణం కోసం ఏ విధంగా ప్రభుత్వాన్ని సహకారం అందించాలి, మరి అదేవిధంగా ఆయన వ్యక్తిగతంగా దాదాపుగా 20 లక్షల రూపాయలు విరాళాలను ప్రకటించి నిన్నటి వరకు ప్లేబ్యాక్ సొసైటీ ఏదైతే నినాదం ఉందో ఆ నినాదం ఇచ్చి దాదాపుగా నిన్న సాయంకాలం వరకు 70-80 లక్షల రూపాయలు మరి ఈ యొక్క వర్తక సంఘానికి వాళ్ళని ఆదుకునే విధంగా మరి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టి నిన్న సాయంకాలం వరకు మరి ఆయన ఇచ్చినటువంటి విరాళంతో పాటుగా 70-80 లక్షల రూపాయలను పోగు చేసి వారికి భరోసానిచ్చే ఆర్థిక భరోసానిచ్చే విధంగా మళ్ళా వాళ్ళు పునర్నిర్మాణించుకుని మరి వ్యాపారాలు చేసుకునే నిమిత్తం మరి వారికి పెద్ద భరోసాగా వాళ్ళ కుటుంబాలకు పెద్ద భరోసాగా నిలబడడం మరి మంత్రి గారి యొక్క మరి పూర్తిగా బాధ్యత వహించి మరి వారే కాకుండా వారి తండ్రి గారు వాసంశెట్టి సత్యం గారు సత్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో కూడా మరి నిన్న ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాల్లో కానీ ఆర్థిక సాయం కానీ మరి ఈ నియోజకవర్గ ప్రజలు హర్షించే విధంగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అలాగే మేము కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి దళిత నాయకులుగా మరి ఓట్లేసినటువంటి శాసనసభ్యునిగా మంత్రిగా కొనసాగుతున్నటువంటి 2 సంవత్సరాల కాలంలో రాజకీయాలకు కొత్తగానే మరి సేవా కార్యక్రమాల్లో ఆయనకు ఉన్నటువంటి సేవా దృక్పథం ఆర్థిక చేయూతనిచ్చే విధంగా ఈ ప్రజలకి భరోసా ఇచ్చే విధంగా నిన్నడ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజలు చాలా సంతోషించడం జరుగుతుంది. మరి అదేవిధంగా వచ్చే 3 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గ ప్రజలకి ఆయన అందుబాటులో ఉంటూ కుటుంబాలను ఆదుకునే విధంగా రాజకీయ నాయకుడు కాకుండా సేవకుడిగా ఈ నియోజకవర్గానికి అనేక సేవలు అందిస్తున్నటువంటి సుభాష్ గారు వెంట ఈ నియోజకవర్గ ప్రజలందరూ ఉంటారని చెప్పి ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.